మహోన్నతుడు మమ్మను మిక్కిలి ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీ మహోన్నతమైన ప్రభావం కలిగిన నామమును పొందున్నాను. మరియు కుమారు ఈ సాయంకాల వేళ మండలకాల శిలువ శ్రమల ధ్యానము అనే ఈ ఆత్మీయ సహవాసంలో, ఈ ఆధ్యాత్మిక సమ్మేళనంలో మమ్మను ఈ 2025లో మరియు కుమారు సమకూర్చిన విధానానికి స్తోత్రాలు. ఇదిని మనం చూడాలని ఆశపడిన వారు చాలామంది మా మధ్యన లేరు. వారికంటే మేము గొప్పవారము, భక్తిపరులు మనకు కాదు, కానీ ఇంకా మాలో మేము పరీక్ష చేసుకోవలసింది, గుర్తించాల్సింది, పశ్చాత్తాపముతో దానిని ఒప్పుకొని విడిచిపెట్టాల్సింది ఏదో ఒక మీకు ఆయాసకరమైన మార్గము మాలో ఉన్నదేమో. అటే స్థితిని ప్రభువా మేము విడిచిపెట్టడానికి ఇంకొక ఈ ధ్యాన సహవాసములు మాకు అవకాశం ఇచ్చారు. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ కృపను తృణీకరించగా మీ పరిశుద్ధ సన్నిధిని మీరు మాకు ఇచ్చిన ఈ 40 దినాల ఆత్మీయ ప్రయాణంలో ఒకరినొకరు పురికొల్పుకుంటూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, మీ సన్నిధిని మీ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ, మీ వాక్యమును ధ్యానిస్తూ, మీ యొక్క వర్తమానం సందేశం ప్రత్యేకించి మీ చిత్తానుకూలమైనటువంటి ఉద్దేశాన్ని మేము విని గ్రహించి అట్టి దిశగా సాగిపోవడానికి, సాధకం చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. నా మాటలు కేవలం నిష్ప్రయోజనకరం, మీరు మాట్లాడటం మాకు ఆశీర్వాదకరం. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయము, మనోహరమైన మీ స్వరం మాకు అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఈ ప్రత్యేక సమయంలో ఆయన పరిశుద్ధ సన్నిధిని ఆశతో, ఆసక్తితో చేరివచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. నేను మొదటిగా చెప్పే విషయం ఏంటంటే, నీవు ఆచారానికి కాక ఆత్మీయ స్థితికి సాధకం చేసుకోవలసిన బద్ధుడవైన విశ్వాసము నీ జీవితంలో ఎప్పుడు ఆచారం అవుతుందో అది నిన్ను దేవుని యొక్క చిత్తము నుంచి తప్పిస్తుంది. అదే విశ్వాసం ఎప్పుడైతే ఆత్మీయ రూపాన్ని సంతరించుకుంటుందో అది నిన్ను రక్షణ మార్గములో ప్రభు రాక వరకు నిలిపి ఉంచుతుంది. ఇది ఒక మతం అయితే నీవు కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు పెట్టుకోవచ్చు, కానీ ఇది ఒక మార్గం అని ప్రభు స్పష్టంగా చెప్పాడు. కనుక ఈ లెంటన్ సీజన్ అనేది ఒక ఆచారంగా, సాంప్రదాయంగా నీవు చేయడానికి పూనుకోవద్దు అని మొదట చెప్తున్నాను. అసలు ఏర్పాటు చేసింది కూడా ఆచారంగా, సాంప్రదాయంగా ఇది జరుపుకోవడానికైతే కాదు. క్రీస్తు శకము 325వ సంవత్సరంలో ద కౌన్సిల్ ఆఫ్ నైసియా సమావేశంలో ఆనాటి క్రైస్తవ పెద్దలు, విశ్వాసులైనటువంటి వారు క్రైస్తవ విశ్వాసికి ఒక ఆత్మీయ సాధకమైనటువంటి స్థితి, ఒక నిర్దిష్టమైనటువంటి స్థితి ఉండాలి అని ఆలోచన చేసి, అది కూడా ముందు కాదు, ఈస్టర్ అనే పునరుద్ధాన దినాన్ని పురస్కరించుకొని ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పునరుద్ధాన దినము, మానవ జీవితానికి రక్షణ అనుగ్రహించినటువంటి దినాన్ని ఏదో ఒక పండగగా, సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగగా జరుపుకోవడానికి కాదు, కానీ ఈ పునరుద్ధానము మన జీవితానికి రక్షణనిచ్చినటువంటి ఈ దినాన్ని ఒక కొంతకాలము ఆత్మీయ సహవాసములో మనము వాక్యము చేత పట్టబడి, కట్టబడి, అప్పుడు దానిని ఒక ఆత్మీయ పునరుద్ధాన దినంగా జరుపుకుంటే బాగుంటుందని ఈస్టర్ సెంటర్డ్గా, అంటే ఈస్టర్ పండుగ కేంద్రంగా ఆ పస్కాను ఎదుర్కోవడానికి ప్రభు మన కొరకు చేసిన ఆ ప్రేమ త్యాగాన్ని, తిరిగి లేచినటువంటి ఆ నిరీక్షణ ఆధారాన్ని మనము ఆత్మీయంగా జరుపుకోవాలని దానికి ముందు ఒక 40 దినాలు అంటూ ఒక నిర్దిష్టమైనటువంటి సమయాన్ని ఏర్పాటు చేసి దీనికి లెంట్ సీజన్ అని పేరు పెట్టడం జరిగింది.
మనము ఇంగ్లీషును తెలుగును అటు ఇటు కలిపి ఏదో రాస్తాం, ఏదో పలుకుతాం, ఏదో మాట్లాడతాం. దీనికి మన తెలుగు ప్రజలు ఏమనుకున్నారంటే లెంట్ అనగానే శ్రమకాలము అని అనుకున్నారు. శ్రమకాలము అని అనుకుని దానిని పరిచర్యకు ముందు ప్రభు అపవాదితో పోరాడినటువంటి 40 దినాలను జ్ఞాపకం చేస్తూ ఆ రీతిగా మరి ఈ యొక్క స్థితిని కొనసాగించడం మనం చూసాం. ప్రియులారా, నిజానికి ఆనాటి పండితులు కానీ, లేదంటే విశ్వాసులు కానీ, లేదంటే ఆ యొక్క క్రైస్తవ పెద్దలు కానీ ఈస్టర్ పండుగ కొరకు ఈ లెంట్ అనే మనం అనుకుంటున్నటువంటి ఈ యొక్క సీజన్ని ఒక సిద్ధపాటు కాలంగా, ఒక ప్రిపరేషన్ పీరియడ్గా, మనకు అర్థమవుతుందండి, ఒక సిద్ధపాటు కాలంగా, ఒక ప్రిపరేషన్ పీరియడ్గా. ఇది ట్రెడిషన్ కాదు, ఇట్స్ నాట్ ఎ ట్రెడిషన్, ఇట్స్ ఎ ప్రిపరేషన్. ఇదేమిటండి? సిద్ధపాటు కాలము. ఇది సిద్ధపాటు కాలము. ఎందుకు మనకు పదే పదే దీనిని ప్రభు ఇస్తున్నాడంటే మనం ఇంకా సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంది. మనల్ని మనము ప్రిపేర్ చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎలా అంటే నీవు అనుకున్నటువంటి ఆచార దృక్పథములో కాదు కానీ ఆత్మీయ దృక్పథములో దేవుని యొక్క వాక్యము చేత మనం ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవలసిన, సిద్ధపరచుకోవలసినటువంటి అవసరత ఉన్నది అని స్పష్టం చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, లెంట్ అన్నదానికి ఒక స్పష్టమైనటువంటి డిక్షనరీ మీనింగ్ ఏమిటంటే స్ప్రింగ్ సీజన్. నేను ప్రతి లెంట్ సీజన్లో నేను ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇదే చెప్తాను. స్ప్రింగ్ సీజన్ అంటే స్ప్రింగులు అమ్ముకునే కాలం కాదు. స్ప్రింగ్ సీజన్ అంటే వసంతకాలము. ఏ కాలం అండి? వసంతకాలము. మన తెలుగులో ఋతువులు ఉన్నాయి. కాలం అంటే మళ్ళీ మీరు క్వశ్చన్ తప్పేశారు. ఋతువులు ఉన్నాయి. ఎన్ని ఋతువులు ఉన్నాయి? 6 ఋతువులు ఉన్నాయి. మొదటి ఋతువు ఏంటి? ఏమండి? మొదటి ఋతువు ఏంటి? చైత్రం ఎప్పుడు వస్తుంది? నేను చాలాసార్లు చెప్తాను. థియలాజికల్ స్టడీస్లో చేబ్రోలు యేసుపాదం గారు అని ఉండేవారు. ఆయన మా మొక్కలు చూసి, ఒరే మనోళ్ళు ఇంగ్లీష్ పూర్రా తెలుగు వీక్రా అనేవారు. ఏమిటట? ఇంగ్లీష్ పూరు తెలుగు వీకు. ఆ మాటకు అర్థం ఏంటంటే నువ్వు దేనికి పనికిరానుడు అని అర్థం. అటు తెలుగుకి పనికిరావు, ఇంగ్లీష్కి పనికిరావు. ఋతువులు 6 కదండి. మొదటి ఋతువు వసంత ఋతువు. దీనికి మాసాలు చెప్తే మొత్తం అసలు టాపిక్ డైవర్ట్ అయిపోయలేము. రెండవది ఏమండి? గ్రీష్మ ఋతువు. వసంత ఋతువులు ఏమవుతాయండి? చెట్లు చిగిర్చి పువ్వులు పూస్తాయి. రెండవ ఋతువు గ్రీష్మ ఋతువు, ఎండలు మెండుగా కాస్తాయి. మూడవ ఋతువు ఏమండి? వర్ష ఋతువు, వర్షాలు ఎక్కువగా కాస్తాయి. ఇక 4వ ఋతువు ఏమండి? శరదృతువు. ఏమవుతుంది? వెన్నెల బాగా విరబూస్తుంది. ఇక 5వది హేమంత ఋతువు, బాగా చల్లగా ఉండి మంచు బాగా పడుతుంది. ఇక 6వది శిశిర ఋతువు, అంటే ఆకులు, చెట్లు ఆకులు రాల్చి మూడు మారిపోతాయి. సో వసంతం ఎప్పుడు వస్తుంది? శిశిరము తర్వాత వస్తుంది. శిశిరం తర్వాత వస్తుంది. అంటే ఈ లోక జీవితంలో మన సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు ఈ లెంట్ అనే స్ప్రింగ్ సీజన్లో క్రీస్తునందు ఆయన వాక్యమందు తిరిగి మరల కొత్త చిగురులు వేసే ఒక ప్రయత్నమే తప్ప ఇది ఒక ట్రెడిషన్గా భావించొద్దు. ఒక ట్రెడిషన్గా ఎంత మాత్రం కూడా భావించొద్దు. ఈ లోక ప్రయాసలో, ఈ లోక పాపములో, ఈ లోక అనేక పరిస్థితులలో మనకు దేవుడిచ్చినటువంటి ఈ స్వరూపాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు తిరిగి ఆయన వాక్యము చేత, ఆయన కృపను బట్టి, ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఇలాంటి ఒక ప్రయత్నము చేత మనల్ని మనము అప్పగించుకుని, సాధకము చేసుకుని, మన పాపములను విడిచిపెట్టి తిరిగి వాక్యము ద్వారా మనము కొత్త చిగురు వేయడం. దీనినే ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు అన్నాడు, నవీన స్వభావమును ధరించుకోవడం అన్నాడు. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవడం అనే మాటను ఉపయోగిస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా. కనుక అలాంటి ఒక అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం. చాలామంది అంటారు, మీరు అన్ని ఆచారాలండి, సాంప్రదాయాలండి, లెంట్ అంటారు, 40 రోజులు అంటారు, ఎక్కడ రాశారండి, ఎక్కడ రాశారు? నువ్వు చేసింది ప్రతిదీ ఎక్కడన్నా రాశాడా? నువ్వు చేసేది ప్రతిదీ ఎక్కడన్నా రాశాడా? నువ్వు జీవితంలో 100 పాటిస్తున్నావు, 100 ఆచరిస్తున్నావు, 100 చేస్తున్నావు, ఎక్కడన్నా రాశాడా? మరి చేస్తున్నావే. పనికిమాలిన పనులన్నీ చేయడానికి ఎక్కడ రాయ అవసరం లేదు.
ఒక పనికొచ్చే ఈ ప్రార్థనలో కూర్చోడానికి మాత్రం ప్రతి ఒక్కడు ప్రశ్నిస్తాడు, ఎక్కడ రాశాడండి. ప్రియులారా, ఒక మంచి పని ఎక్కడ రాయాల్సిన అవసరం లేదు. అలాగైతే మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం తప్ప మనం ఇంకేం మాట్లాడకూడదు, అంతే కదండి. దేవుడు నేరుగా చెప్పింది ఏమిటి? మోషే ద్వారా తోరా అనే ఈ పంచకాండాలు మాత్రం, అంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము తప్ప ఇంకేమీ బోధించకూడదు. మిగతా గ్రంథాలు ఎవరు రాశారు? ఆయా వ్యక్తులు రాశారు. అయితే మనకి ఇవ్వబడిన విశ్వాసం ఏంటంటే పరిశుద్ధాత్మని చేత ఆయా వ్యక్తులు ఆయా కాలాల యందు రాసిన అందులో అంతర్లీనంగా దేవుని చిత్తము మనకి తెలియజేయబడుతున్నది. అలాగైతే పౌలు పత్రికలను ఎందుకు ప్రామాణికంగా తీసుకోవాలి? ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో క్యానన్లో చేర్చాలి? ప్రియులారా, ఇది అంతా పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు కనుక మనము అనవసరమైన వివాదాలు ఇది పాటించాలా వద్దా కాదు. 40 దినాలు యేసుప్రేమాలయంలో కోటాలు జరుగుతున్నాయటండి అనుకోండి, రండి, అనేకులకు చెప్పండి, దేవుని వాక్యాన్ని వినండి, వాక్యం నీతో ఏం మాట్లాడుతుందో గ్రహించండి, అది ఏం తీసివేసుకోమంటుందో తీసివేసుకోండి, అది ఏం కలిగి ఉండమంటుందో కలిగి ఉండండి, ఎలా జీవించమంటుందో అలా జీవించండి. అది మన జీవితానికి మేలుకరం అన్న సంగతిని నేను ప్రత్యేకించి జ్ఞాపకం చేస్తాను. ఈ లెంట్ సీజన్ అనేది యాష్ వెన్స్డే అంటే ఈ బూడిద బుధవారము, భస్మ బుధవారము అనే ఈ యొక్క దినం నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే దీని అర్థం భస్మం అంటే తగ్గించుకోవడం, పశ్చాత్తాపడడం, పాపాన్ని విడిచిపెట్టడం. ఇవి మనలో ఉన్నటువంటి ఆ యొక్క రికన్సిలియేషన్, రిపెంటెన్స్కి అది ఒక సూచనగా కనపడుతుంటుంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో బూడిద అనేది విచారానికి, మరి పాపాలు ఒప్పుకోవడానికి, పశ్చాత్తాపానికి సాధారణంగా కారణంగా ఉన్నది కనుక ఈ యాష్ వెన్స్డే మనము అనుకున్న దృక్పథం ఏంటంటే బూడిద రాసుకొని కూర్చోవసరం లేదు, కానీ భస్మము చేయాల్సిన అనేక విషయాలు మన జీవితంలో ఉన్నాయి. వాటిని భస్మం చేసుకోగలిగితే మనం తిరిగి నూతన జీవంలోనికి నడిపించబడతాం. గడిచిన దినాల్లో చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఇది లెంటిన్ గురించి ఒక క్లుప్త వివరణ. అసలు ధ్యానంలోనికి నడిపించబడదాం. ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన భాగములు యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి 5 వచనాలు, రెండవది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17 నుంచి 24 వచనాలు. అంశము సురూపమైనను సొగసైనను. అంశం ఏమిటండి? సురూపమైనను సొగసైనను. మీకు గుర్తుందో లేదో, ఒక లెంట్ సీజన్లో కేవలము యెషయా గ్రంథము 53వ అధ్యాయం మీద మాత్రమే 40 రోజులు ధ్యానం చేశాం. గుర్తుందో లేదు? 40 రోజులు అంటే 34 డేస్. హోలీ వీక్లో పెద్దలు చెప్తారు కనుక 34 దినాలు కేవలం 53వ అధ్యాయం మీదే ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈరోజు ఈ మొదటి అంశము అనగా మొదటి రోజుకు సంబంధించి యెషయా గ్రంథము 53వ అధ్యాయం నుంచి మాత్రమే తీసుకుంది. ఎందుకంటే మనకి ఇవ్వబడినటువంటి ఈ ప్రోగ్రామ్ షీట్లో ఏమున్నాయండి అంశాలు? ఏమండి? అలాగే మనకి ఇవ్వబడినటువంటి ప్రోగ్రామ్ షీట్లో మూలవాక్యం ఏమై ఉన్నది? యేసుక్రీస్తునందు మీరు అందరూ కూడా అవయవములై ఉన్నాం. కనుక ఇక్కడ రాయబడినటువంటి ఈ ప్రోగ్రామ్ షీట్లో తల మొదలుకొని అరికాళ్ళ వరకు ప్రతి అవయవము కొన్నిసార్లు దాని పనిని గురించి రాయడం జరిగింది. అయితే ఇవన్నీ మనకి ఎలాగో అనుగ్రహించబడ్డాయి అంటే ఈ తల, దాని సౌందర్యం, తల వెంట్రుకలు, దాని యొక్క అందము, అలాగూ అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు ఒక మనిషిగా మనము ఇంత చక్కగా తీర్చిదిద్దబడి ఆకర్షణీయంగా తయారయ్యామంటే కారణం ఏంటో తెలుసా? ఆయన స్వరూపమును సొగసును పోగొట్టుకున్నాడు. అందుకని మొదటి అంశం, నిజానికి నేను వేరొక ప్రోగ్రామ్ షీట్ ప్రిపేర్ అయ్యాను, దానిని రాసేసుకున్నాను. కానీ ఎందుకో ఒకసారి రాత్రి పడుకున్నప్పుడు నాకు అది నచ్చలేదంటే ఇది కాదు ఇంకా ఏదో ఇవ్వాలి, చేయాలి అని చెప్పి ఒక ఆలోచన ప్రేరణ. అప్పుడే ఒక 4-5-6 అంశాలు వచ్చినాయి. ఉదయం లేచి కూర్చుని ఒక వర్క్షీట్ మీద రాసుకున్నాను, దానికి రిఫరెన్సులు చూసుకున్నాను, ప్రింట్కి ఇచ్చాను. అంతా కలిపి జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 24 అవర్స్ వాటిలో ప్రోగ్రామ్ షీట్ తయారైపోయింది, ఇవ్వడం చేయడం జరిగింది. నేను అనుకుంటాను ఈ దేవుని చిత్తం. నేను నా ఆలోచన ప్రకారం వేరొక అంశం ఇవ్వాలనుకున్నాను, కానీ దేవుని చిత్తం ఏంటంటే ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఈ శరీరంతో మనం ఎలా ఉన్నాం, దేవుడు మనకి ఇచ్చిన ఈ శరీరంతో ఎలా బతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం. ఆయన తన స్వరూపాన్ని, తన సొగసును కోల్పోయి మనకు ఈ స్వరూపాన్ని, సొగసును ఇస్తే దీనితో మనము ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం, ఎలాంటి బతుకుతున్నాం, ఎలాంటి ఈ యొక్క పరిస్థితిని కలిగి ఉన్నాం, దీనిని ఆలోచన చేసుకోవడానికి ఈ షీట్ దేవుని యొక్క ప్రేరణ చేత చేయబడింది. ఈనాటి మూల వాక్యము 53 2వ వచనాన్ని చదువుకుని ధ్యానంలోనికి
త్వరగా వెళ్ళిపోదామండి. లేత మొక్క వలను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. యేసుక్రీస్తుకు పూర్వము ఇతడు 8వ శతాబ్దపు ప్రవక్త అండి యెషయా. యేసుక్రీస్తుకు పూర్వము ఇంచుమించుగా 740-700 సంవత్సరాల మధ్యకాలంలో, బీసీలో, పూర్వం. బీసీ అంటే మనకి పైనుంచి కిందకు వచ్చినట్టు కనపడతాయి, కానీ ప్రభు పుట్టిన కాలం నుంచి 1, 2, 3, 4 అని వెనక్కి లెక్కించబడుతుంది. అందుకనే మనకు మొట్టమొదట 740 వస్తుంది, తర్వాత 700 రివర్స్లో కనపడుతుంది అన్నమాట. బీసీ ఎప్పుడు రివర్స్లో కనపడుతుంది మనకి సంఖ్య. ఇక్కడ ఈ ప్రవక్త ఇంచుమించుగా అతడు జీవించిన కాలం, ప్రవచించిన కాలము 740 నుంచి క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల మధ్య కాలంలో వీటిని ప్రవచించినట్లు చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి ప్రవక్తకు ఎంత మధ్య గ్యాప్ ఉందండి? అప్రాక్సిమేట్లీ 700 years కదండి, ప్లస్ 33.5 years, అంటే 733.5 సంవత్సరాల గ్యాప్ ఉంది. అంటే ఈ క్రూసిఫిక్షన్, ఈ శిలువ శ్రమ జరగడానికి, అంటే 733.5 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరూపాన్ని ఎలా పోగొట్టుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన సొగసును ఎలా పోగొట్టుకున్నారు, ఆ విషయాన్ని చాలా అద్భుతంగా కళ్ళకు కట్టినట్లుగా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఇలాంటి వాక్యాలు చూసి, వీటిని చూసి వారు అంత చాలా ప్యాథటిక్ మనకు అనిపించేలాగా తీశారు. కానీ అంతకంటే అద్భుతంగా 53వ అధ్యాయపు ఈ వివరణ చదివితే ప్రియులారా, అందులోనికి ఆ మెడిటేషన్లోనికి వెళితే ఆయన ఎంతగా తన స్వరూపాన్ని పోగొట్టుకున్నారో, ఎంతగా తన సొగసును పోగొట్టుకున్నారో చాలా స్పష్టంగా మనకి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. కారణం ఏమిటంటే మనము పోగొట్టుకున్న స్వరూపాన్ని, సొగసును తిరిగి మనకి ఇయడం కొరకు. వెరీ సింపుల్ అనమాట అండి. ఆయన ఎందుకు ఆయనలో స్వరూపము, సొగసు లేదంటే మనము పోగొట్టుకున్నామే. ఎక్కడ? ఏదైనా తోటలో మనం పోగొట్టుకున్నామే ఆయన పోలిక, ఆయన స్వరూపం. తిరిగి ఆయన పోలిక, ఆయన స్వరూపము మనలో నిలపడానికి, మనకి ఇయ్యడానికి, మనకు అనుగ్రహించడానికి ఆయన తన స్వరూపాన్ని, తన సొగసును పోగొట్టుకున్నారు మన సంగతిని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. అందుకని ప్రవక్త యెషయా అంటాడు 1వ అధ్యాయంలో 4 నుంచి 6 వచనాలు, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు, పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమ, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు, నిత్యము తిరుగుమాటు చేయొచ్చు, మీరెలా ఇంకా కొట్టబడుచుందరు. ప్రతి వాడును నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమైనను, అరకాలు మొదలుకుని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తనా. ఇది మన బతుకు. ఇలాంటి అసహ్యకరమైన, దుర్భరమైన ఈ శరీరాన్ని, బతుకును తిరిగి ఆయనకు ఇష్టమైన యాగంగా చేయడానికి, ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు కదా 5వ అధ్యాయం 2వ వచనంలో, మనం ఆయనకు పరిమళ వాసనగా ఉండడానికి, మళ్ళా అలా చేయడానికి అట్టండి తను తాను బలిగా, స్వరూపము, సొగసు లేకపోవడానికి కారణం అది. ఆయనేవి వైకల్యం కలిగి పుట్టినవాడు కాదు, ఆయన కురూపి అంతకంటే కాదు. మనము కురూపులుగా ఉన్నప్పుడు, మన పాపము చేత వైకల్యము పాలైపోయినప్పుడు, మనలో తిరిగి దేవుని స్వభావము, స్వరూపము నిర్మించడానికి ఆయన మళ్ళా మన కొరకు శ్రమ పడ్డాడు. ఒక భక్తుడు రాస్తాడు, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా. ఆయన రూపము మనలో రూపించడానికి మనల్ని ఆయన ఎంతగానో, ఇంతగా అంటే ఎంతగానో ప్రేమించాడు. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 21వ వచనంలో దీని అంతటిని ఒకే ఒక్క సెంటెన్స్లో రాస్తూ ఉంటాడండి. ఒకే ఒక వర్డ్లో మనకు అర్థమయ్యేటట్లు చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తూ ఉంటాడండి. మనము దేవుని యందు నీతి అగునట్లు, మనము పాపులము అయితే మనము దేవుని యందు నీతి అగునట్లు, దేవుడటండి ఆయనను పాపమెరుగని ఆయనను మన కోసరము పాపముగా, అందుకు సొగసు స్వరూపం లేదు దీనిలో. మన పాపముల కొరకు మనము దేవుని యందు నీతి అగుట కొరకు, పాపము ఎరుగనంటే పాపమే లేనటువంటి ప్రభువును దేవుడు ఏం చేశాడండి? పాపముగా మార్చివేశాడు. అలాగైతేనే కానీ మనకు స్వస్థత రాలేదటండి. ఇదే 53వ అధ్యాయం 5వ వచనం చివరి భాగంలో అంటాడు,
ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన యందు స్వరూపమైనను సొగసైనను లేదు. అసలు ఆయన ఎలాంటి వాడో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని విషయాలు మనం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన మన భాషకు అందనంత అతి సుందరుడు అనమాట అండి. అయినప్పటికీ మనకున్నటువంటి పరిధిలో కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఆయన ఎలాంటి వాడు? ఇప్పుడు ఆయన ఎలా చూస్తున్నాం మనం? సొగసైనను స్వరూపమైనను లేనటువంటి వ్యక్తిగా చూస్తున్నాం. కానీ ఆయన అసలు ఎలాంటి వాడు అంటే ప్రియులారా, మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. దయ్యాలు ఆయన చూసి అంటున్నాయటండి. ఏమంటున్నాయి? 1వ అధ్యాయం 24వ వచనంలో దయ్యాన్ని ప్రభువును చూసి ఏమన్నాయండి? చదవండి. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? నీవెవ్వడవో నాకు తెలియను. నీవెవరవో దయ్యం చెప్తుంది. మనకు తెలియలేదు ఇంకా నా విషయం. ఒక దయ్యం చెప్తుంది నీవు దేవుని పరిశుద్ధుడవు. ఓ క్రైస్తవుడిగా, విశ్వాసిగా నీకు ఇంకా తెలియటం లేదు ఆయన ఎవరు. ఇంకా నీవు ఆయనను స్వరూపము సొగస్సులైన వ్యక్తిగానే చూస్తున్నావు. నీలాంటి ఒక వ్యక్తిగానే చూస్తున్నావు తప్ప నీకోసం ఆయన తన సొగసు స్వరూపాన్ని పోగొట్టుకున్నాడే తప్ప నిజానికి ఆయన ఎవడండి? పరిశుద్ధుడు. ఒక దయ్యం చెప్తే నాకు తెలుసు నువ్వెవరో నాకు. దయ్యానికి తెలుసట, దేవుని బిడ్డలమైన మనకి తెలియటం లేదు. ఇన్ని సంవత్సరాలైంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువు. రాజైన ఉజ్జియా మృతి పొందినటువంటి మొదటి సంవత్సరం సెరుపులు 6 రెక్కలు కలిగి ఉన్నారు. 2తో ఎగురుతున్నారు, 2తో ముఖాన్ని కప్పుకుంటున్నారు, 2తో కాళ్ళను కప్పుకుంటున్నారు. వారు ఇలా పాడుతున్నారు. ఎలాగూ? సైన్యములకి అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పాడుతుంటే, స్తుతిస్తుంటే, ఆరాధిస్తుంటే మందిరపు గడప కమ్ముల పునాదులు కదలిపోయినాయట. ఆయన పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధుడు పాపివైన నీ కొరకు, నా కొరకు ఆయన స్వరూపాన్ని, సొగసును పోగొట్టుకున్నాడని మర్చిపోవద్దు. పరమగీతాలు 1వ అధ్యాయం 16వ వచనం. పరమగీతాలు 1వ అధ్యాయం 16వ వచనం. నీవు ఎవరువు? నీవు సుందరుడవు. ఆయన అతి మనోహరుడటండి. ఎక్స్ట్రీమ్. ఇంకా దానిని వివరించడానికి కుదరదు. అంటే చూపునకు అందమైన, ఆకర్షణీయమైన. కొన్ని ముఖాలు చూస్తే చిరాకు వస్తుందండి, కొన్ని ముఖాలు చూస్తే మనస్సుకు నెమ్మది కలుగుద్ది. అందుకనే కొన్నిసార్లు బాగాలేనప్పుడు అక్కడికి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చున్న ముఖం చూస్తే నెమ్మది కలుగుతుందంట. కొన్ని ముఖాలు చూస్తే ఒళ్ళు మండిపోతుంది, కొన్ని ముఖాలు చిరాకు వచ్చేస్తుంది, కొన్ని ముఖాలు చూస్తే అసలు కొట్టేయాలనిపిస్తుంది. కానీ కొన్ని ముఖాలు చూస్తే మనసులోని బాధ అంతా తీసేసినట్టుంటుంది, మనసులోని వేదనంతా తీసేసి. అలాంటి ముఖం అన్నమాట అండి ఇది. ఎలాంటి ముఖము? మనోహరమైన. ఆయన ముఖాన్ని చూడగానే ఎంత బాధ అయినా పోతుంది, ఆయన ముఖాన్ని చూడగానే ఎంత దుఃఖమైనా పోతుంది, ఆయన ముఖాన్ని చూడగానే ఎంత కష్టమైనా పోతుంది. ఆయన ముఖము అతి మనోహరము. అలాంటి మనోహరమైన ముఖము సొగసు స్వరూపం లేకుండా చేయబడింది కేవలం మన కొరకు, మన పాపముల కొరకు. పరమగీతాలు 5:11. ఎందుకు ఇందులో నుంచి ఎక్కువ తీసుకుంటున్నానంటే ఇది క్రీస్తునకు సంఘమునకును కలిగినటువంటి ఒక ప్రేమ కావ్యం అనమాట అండి. అందుకనే యేసుక్రీస్తు యొక్క స్వరూపాన్ని గురించి, సొగసుని గురించి చాలా చక్కగా పరిశుద్ధాత్మని ప్రేరణ చేత ఈ సొలొమోను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక 3వ అంశం ఆయన ఎలాంటి వాడంటే 5:10 మొదటి భాగం అండి. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. చాలండి. ఇక 3వదిగా ఆయన ఎలాంటి వాడటండి? నాలుగు తిరగదు అనుకో, అడ్డుపోతుంది. ధవళవర్ణుడు అంటే 4 తిరగకుండా అడ్డుపోతుంది. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ధవళం అంటే దవడ కాదు, తెలుపు. ధవళం అంటే ఏమిటండి? తెలుపు. తెలుపు వర్ణం. రత్నవర్ణం ఏంటి? ఎరుపు. అంటే ఒక ప్రక్కన తెల్లగాను, ఒక ప్రక్కన ఎర్రగాను ఉన్న దేవుడు కాదు. ధవళము అనగా తెలుపు, ఎరుపు కలిపితే ఏ రంగు వస్తుంది? బయట అవుతుందా? బేబీ పింక్ వస్తుంది అనమాట అండి. ఏమొస్తుంది అంటే అంత చక్కటి ఆ రంగు కలిగిన వాడు అండి.
అంత చక్కటి ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ముట్టుకుంటే అసలు ముట్టుకోవడానికి కూడా యోగ్యత లేదు మనకి. అలాంటి ఆయన సొగసైనను స్వరూపమైనను లేకుండా పోయాడు. ఎందుకంటే మన వల్ల, మన పాపముల వల్ల. ఆమె అంటుంది 5వ అధ్యాయం 10వ వచనపు 2వ భాగములు, అతనునట 10,000 మందిలో కూడా గుర్తించదగను. ఇక్కడ ఎంతమంది? ఒక 300 మంది ఉంటారు. నాకు ఎవరు అంటలేదు సరిగా, ఎవరిని సరిగ్గా స్పెసిఫిక్గా గుర్తించలేము. ఎందుకంటే అందరూ ఒకలాగే మనం ఉంటాం. కానీ ఈయన ప్రత్యేకత ఏంటంటే, ఈయన ప్రత్యేకత అంటే ఈయన చాలా ప్రత్యేకమైన వాడు. ఈయన చాలా ప్రత్యేకమైన వాడు. నీవు 10,000 మంది కాదు కదా, లక్షలాది మందిలో కూడా ఆయన ప్రత్యేకంగా కనపడతాడు. అలాంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి, ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగినటువంటి ప్రభు ఏ ప్రత్యేకత లేకుండా ఏడవబడ్డాడు, కొట్టబడ్డాడు. ఆయన శరీరం అంతా భయంకరంగా హింసించబడింది. కారణం స్వరూపము లేకపోవడానికి, సొగసు లేకపోవడానికి. నా పాపము అన్న సంగతిని మర్చిపోదు. 5వ అధ్యాయము 11వ వచనపు మొదటి భాగము, ఆయన శిరస్సు అపరంజి అంటే నా దగ్గర బంగారం ఉంది, మీ దగ్గర బంగారం ఉంది. 20 క్యారెక్టర్ బంగారం ఉంటుంది, 22 ఉంటుంది, 24 ఉంటుంది. 24 కంటే ఎక్కువ ప్యూర్ గోల్డ్ అనమాట అండి. బిస్కెట్ బంగారం కంటే ఎక్కువ, ఎలాంటి కల్తీ లేనిది అనమాట అండి. 24 క్యారెక్టర్లు బిస్కెట్ బంగారం అనుకోండి, బంగారం అందరూ. ఇక్కడ బంగారం అంటాం లేదు, ఏమంటున్నారండి? అపరంజి. ఇంకా ఎలాంటి అందులో కల్మషము లేకుండా మానవుని యొక్క మెజర్కి అందనంత గొప్పది అనమాట అండి అపరంజి. ఆయన శిరస్సు అపరంజి అటండి. అలాంటి శిరస్సు ఎంత గాయపడిందండి. ఆ గాయాలు కూడా మనం చూద్దాం ఈ విషయాలు చూసిన తర్వాత. అలాంటి స్వరూపము కలిగినటువంటి శిరస్సు మన కొరకు స్వరూపమైనను సొగసైన లేకుండా పోయింది. అలాగే 5:11 2వ భాగం, ఆయన తల వెంట్రుకలు కాకపక్షము వలె కృష్ణవర్ణములు. వెంటనే రాసేసారండి మా దేవుడి గురించి అంటారు. అది కాదు, ఈ ట్రాన్స్లేట్ చేసింది ఎవరు? బైబిల్ ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఆ మిషనరీస్కి తోడున్నవారు ఎవరు? మెజారిటీ ఆఫ్ ద ట్రాన్స్లేటర్స్ బ్రాహ్మిన్స్. వాళ్ళకి తెలిసిన భాష ఏమిటి? నల్లటి నలుపు అంటే వాళ్ళకి ఏం గుర్తొస్తుంది? అదే వస్తుంది. కనుక ఏం చేశారు? టక్కుమని గుర్తింపు కొరకు రాసేసారు, అంతే తప్ప ఇక్కడ ఏదో పరిశుద్ధాత్ముడు అంగీకరించేసాడండి ఇది కాదు. ఇక్కడ మళ్ళీ అందులోకి వెళ్ళే పరిస్థితి చేయకండి. రాసిన వారు, ట్రాన్స్లేట్ చేసిన వారు కనుక ఇక్కడ నిజానికి సాలిడ్ బ్లాక్, ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందండి? సాలిడ్ బ్లాక్. దాని తెలుగులో ఏమని అర్థం రాయలేము. కనుక నల్లటి నలుపు అన్న దానిని ఆ రకంగా వర్ణించారంతే. ఆయన తల వెంట్రుకలు నల్లటి నలుపట. ఇప్పుడు నల్ల రంగు కోసం మనం నల్ల రంగులు వేసుకోవాల్సి వస్తుంది. కానీ ఆయన నల్లటి రంగు కురులు కలిగినటువంటి, మళ్ళీ అంటాడు తర్వాత నొక్కులు కలిగిన కురులటండి, గిరజాలు చుట్టట. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి. ఒకసారి ఇవన్నీ ఊహించి ఎవరైనా ఒక చిత్రకారుడు ఒక చిత్రం వేస్తే ఎంత బాగుండు. ఇవన్నింటినీ కూడా మేళవించి, వీటన్నిటిని కూడా సమీకరించి ఎవరైనా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ పికాసో వీళ్ళు ఏ గీశారు, ఇది గీస్తే ఎంత బాగుండు, ఇది గీస్తే ఎంత బాగుండు. ఇవన్నీ కూడా రంగరించి ఊహాత్మకంగా ప్రభు చిత్రాన్ని గీస్తే ఎంత అద్భుతంగా ఉండో, ఎంత మనోహరంగా ఉండో, ఎంత ఆశీర్వాదకరంగా ఉండో అనిపిస్తుంది అనమాట. అలాంటి తల వెంట్రుకలు ఎట్టండి. అంతేకాదు ఆ 12వ వచనపు మొదటి భాగం, ఆయన నేత్రములు నదీ తీరములందుండు అంత స్వచ్ఛమైనవి. గువ్వ అంటే పవిత్రమైనది, స్వచ్ఛమైనది, పాలతో కడిగబడినట్టు ఉండేదన్నమాట అండి. అందుకని పావురాల తర్వాత ఆయన ఎన్నుకున్నటువంటి బలి అర్పణ పదార్థం ఏమిటి? జత పావురములైనను గువ్వలనైనను అంటాడండి. అంటే అంత పవిత్రమైనవి, అంత స్వచ్ఛమైనవి. ఆయన కన్నులు పాపమును చూడలేనంత స్వచ్ఛములైనవి. ఎంత భయంకరంగా టార్చర్ చేశారండి ఆయన్ని. ఇక 13వ వచనం మొదటి భాగం జస్ట్ ఒక అవగాహన కొరకు. స్వరూపము సొగసు లేదంటున్నాం కదా, నిజానికి ఆయన అందము నీకేం తెలుసు? ఆయన సౌందర్యం నీకేం తెలుసు? ఎందుకు కొరకు అలాగ చేయబడ్డాడు? మన కొరకే కదా. ఈ విషయాన్ని గ్రహించినప్పుడు మన తల మొదలుకొని అరికాలు వరకు మన సమస్త అవయవాలను ప్రభు కొరకు, ఆయన మహిమ కొరకు వాడగలిగే కృప దొరుకుతుంది. 13 మొదటి భాగం అండి, ఆయన చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు. పరిమళ పుష్పస్థానములు అంటే అంత సుకుమారములు. ఆయన చెక్కిళ్ళు ఏమిటండి?
అంతా సుకుమారములు అనమాట అండి. అలాంటి చెక్కిళ్ళు కలిగినటువంటి ఆయన చెంపల మీద ఎన్ని దెబ్బలు కొట్టుంటారు. ఇక రూపము చెదిరిపోకుండా ఏమవుతుంది చెప్పండి. అంత సుకుమారమైనటువంటి చెక్కిళ్ళంటే తెలిసే వెక్కిళ్ళు అనుకునేరు. చెక్కిళ్ళంటే చెంపలు, చెక్కిళ్ళంటే చెంపలు. ఆ చెక్కిళ్ళ మీద ఆ సైనికులు కొడుతుంటే పగిలుంటాయి కదా ఇవి. మనం ఏమేమి రకరకాల క్రీములు వేసి పాడు చేసుకుని సుకుమారం అంతా పాడు చేసుకుని, ఆయన సహజ సిద్ధమైనటువంటి చెక్కిళ్ళు కొడుతుంటే వారు కరుకైన చేతులతో ఆయన చెంపలు పగిలి రక్తాలు చారికలై ఉంటాయి కదా. మరి ఇంకెక్కడ ఉంటుంది సొగసు కానీ స్వరూపము కానీ? ఆ దెబ్బ నీది నాది కదా, కానీ ఆయన మన పక్షంగా పొందుకున్నాడు. 13వ వచనపు 2వ భాగం. ఆయన అతని పెదవులు పద్మములు వంటి, అంత ఆకర్షణీయములు అనమాట అండి ఆయన పెదవులు. ఆ చెరువులో పద్మం ఎలా ఉంటుందండి, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది. చెరువు అంటే దట్ మీన్స్ బురదలో, ఆ బురదలో ఆ పద్మం ఎంత అందంగా ఉంటుంది, అంత ఆకర్షణీయములు. ఆ కలువ రేకులు ఎంత తీర్చిదిద్దినట్లు అందంగా ఉంటాయో ఆయన పెదవులు మరి అలాంటి ఆకర్షణీయమైనవి అంటాడండి. ఇక 14 మొదటి భాగం త్వరగా ముగించుకుందాం. అతని కరములు తార్షీషు రత్న భూషితములైన స్వర్ణ గోళములు. ఆయన చేతులటండి రత్న భూషితములైన, అంటే రత్నములతో అలంకరించబడినటువంటి బంగారు గోళములు, అంటే అంత బలమైనవి. సాలిడ్ గోల్డ్తో తయారు చేసినటువంటి వాటి మీద రత్నాలు పొదిగితే ఎంత ప్రకాశమానంగా ఎంత బలంగా ఉంటాయో ఆయన చేతులు ఎంత బలమైనవంటే నీవు ఆయన చేతుల్లోంచి జారిపోకుండా ఆయన పట్టు కొనగలిగేంత బలమైనవి. ఇక తర్వాత 11వ అంశముగా అంటారండి 14 2వ భాగములు. ఆయన శరీరము నీల రత్న ఖచ్చితమైన విచిత్రమైనటువంటి దంతపు పనిగా ఉన్నది. నీల రత్న ఖచ్చితమైన అంటే నీలం రత్నములతో మేళవించిన పొదిగినటువంటి దంతపు పని. తెలుపు నీలము ఈ రెండు కలిపితే ఏమొస్తుందండి? కలర్ బ్లైండ్నెస్ ఉందేమో మనకి. తెలుపు తెల్లగా ఉంటుంది, నీలం అంటే నీలంగా ఉంటుంది. రెండు కలిపితే ఏమొస్తుంది? ఆకాశవర్ణం వస్తుంది. ఏమొస్తుందండి? ఆకాశవర్ణం వస్తుంది. ఆయన శరీరం ఆకాశమంతా అందమైనది. ఆయన శరీరం జస్ట్ లైక్ హెవెన్ అనమాట అండి. ఆయన శరీరము పరలోకంలో ఉంటుందన్నమాట అండి. ఇక 12వ అంశం కూడా చూస్తే కనుక 5:15 ఆయన అంటాడండి, ఆయన కాళ్ళ గురించి మాట్లాడతాడు. ఆయన కాళ్ళ గురించి మాట్లాడుతూ చలువ రాతి ఎక్కడండి? మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువ రాతి. అంత పొడవైన, తర్వాత అంటాడు దేవదారు వృక్షాలు సరళపు మ్రాళ్ళతో పోలుస్తాడు. అంత స్థిరమైనవి, అంత బలమైనవి. ఇక చివరిగా 13లో అంటాడండి 16వ వచనంలో అతని నోరు అతి మధురము. ఆయన నోరటండి, ఎందుకంటే ఆయన నోటి నుంచి జీవ జలపు ధారలు వస్తాయి. ఆయన చాలా సాధారణంగా నోరు బ్యాడ్ స్మెల్ రావడానికి కారణం ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, సరైనటువంటి కేర్ తీసుకోకపోవడం, బ్రష్ చేయకపోవడం, సరైనటువంటి ఇలాంటి ప్రియులారా అలాంటి పాపపు మాటలు ఆయన నోట్లో లేవు. ఆయన నోట్లోంచి ఎప్పుడు కూడా ఏమొస్తాయండి? జీవజలపు ధారలు వస్తాయి. కనుక ఆయన నోరు ఎప్పుడు కూడా అతి మధురంగా ఉంటుందండి. ఇవన్నీ కూడా మనము ఈ 40 దినాల్లో ధ్యానం చేయబోతున్నాం. ఇలాంటి స్థితి కలిగి మనకి అలాంటి కృపనిస్తే మనకిచ్చినటువంటి ఈ శరీర అవయవాలను మనము ఎలాగ ఉపయోగిస్తున్నాం? 40 దినాల ధ్యానం. ఇది ఆయన అందం. స్వరూపమైనను సొగసైనను లేదు అని ప్రవక్త పలుకుతున్నాడు, కానీ నిజానికి ఇది ఆయన అందం. ఆయన అందములో 0.1% అనమాట అండి. ప్రవక్త చెప్పిందంతా కూడా ఆయన అందములో, ఆయన సౌందర్యంలో 0.1%, ఇంకా 99.9% వర్ణించాల్సి ఉన్నది. ఈ భూలోకం సరిపోదు, మన భాష సరిపోదు, మన జ్ఞానం సరిపోదు. ఇది ఆయన అందం. మరి ఎందుకు పాడైపోయిందంటే కొన్ని విషయాలు మనం త్వరగా చూద్దాం. మార్కు సువార్త 15:17. మార్కు సువార్త 15:17లో రాణువ వారటండి, దయచేసి త్వరగా చదవండి. ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగి ముండ్ల కిరీటం ఆయన తల మీద పెట్టి, ఎంత అందమైన తల, అంత అందమైన కురులు నుక్కులు కలిగినటువంటి అద్భుతమైనటువంటి కాకపక్షం వలె ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆయన తల వెంట్రుకలు
స్వరూపాన్ని కోల్పోవడానికి కారణం ఏంటంటే ఆయన సుకుమారమైనటువంటి ఆ నడినెత్తి మీద భయంకరమైనటువంటి ముళ్ళు కలిగినటువంటి కిరీటం పెట్టారండి. అంతేకాదు మరొక వెర్షన్లో మరొక సువార్తికుడు అంటాడు, ఆ పెట్టినటువంటి కిరీటం మీద ఏం చేశారంటే వీళ్ళు రెల్లుతో కొట్టారట. అంటే సెట్ చేశారనమాట అండి. సెట్ చేశారు, గోడకు మేకేసి దాన్ని సుత్తితో కొట్టినట్టు ఉందనమాట అండి. ఇది పదునైనటువంటి ముళ్ళు ఆయన తలలో దిగుతున్నప్పుడు ఎంత భయంకరమైనటువంటి స్థితి కలిగి ఉంటుందో ఆలోచించండి. అందులోంచి కారుతున్నటువంటి రక్తము ముఖం మీద, శరీరం మీద ఎండిన చారికలై ఉన్నప్పుడు అంత అందమైనటువంటి ఆయన స్వరూపం తన సొగసును కోల్పోయిందండి. ఒక భక్తుడు అంటాడు, ఆయన తల మీదటండి, ఈ ఫోర్ హెడ్ మీద, నుదుటి మీద 13 గాయాలు, మరి వెనకాల తల వెనకాల 20 గాయాలు కనిపించాయటండి. అంటే ఎన్ని ముళ్ళు దిగాయో పాపం, ఎన్ని ముళ్ళు ఆయన తలపై దిగాయో. ఆయన స్వరూపం అంతా పోగొట్టుకొని మొత్తం రక్తం ముద్దగా ఆయన మారిపోయారు. మార్కు సువార్త 15:19 వచనంలో ఇంకొక మాట అండి, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారటండి. ముఖం మీద ఉమ్మి వేశారు. ఎంత వేసి ఉంటారు? అక్కడున్న సైనికులందరూ వేసి ఉంటారు కదా. అక్కడున్న ఒకడేసి ఊరుకుంటాడా? ఉమ్మంటే ఏదో ఒక ఉమ్మ అనుకుంటున్నాం మనం, ఒకడేసి ఊరుకుంటాడా? భయంకరంగా కాండ్రికించి అక్కడున్న ఆ రాణువారి సైనికులందరూ కూడా ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తే ఆ భయంకరమైనటువంటి దుర్గంధపూరితమైనటువంటి ఆ ఉమ్మి ఆయన ముఖం మీద పడితే ఇక ఆయన స్వరూపం ఎక్కడ కనపడుతుంది మనకి? ఆయన స్వరూపము ఎక్కడ కనపడుతుంది? 27వ అధ్యాయం మత్తయి సువార్త 26వ వచనం, ఆయన వీపు పైన కొరడాతో కొట్టారటండి. ఒకటి తక్కువ 40 దెబ్బలు ఆయన వీపు పైన కొరడా దెబ్బలు. దీనిని దావీదు ప్రవచిస్తూ 129వ సంకీర్తన 3వ చరణములో అంటాడండి. 129వ సంకీర్తన 3వ చరణం, దయచేసి త్వరగా చదువుదాం. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్ళంటే పొలములో భూమిని ఈ పదునైనటువంటి పారలు పళ్ళు కలిగినటువంటి ట్రాక్టర్తో కానీ ఆ ఆయుధంతో కానీ దున్నుతూ ఉంటే ఆ భూమి మీద ఏం ఏర్పడుతుందండి? లోతైనటువంటి ఆ చారికలు ఏర్పడతాయి. కొరడాతో కొడుతుంటే చాలాసార్లు మనం వర్ణించుకున్నాం. కొరడాతో కొడుతుంటే ఆ కొరడాకున్నటువంటి చిన్న ములుకులు ఆయన శరీరంలో దిగబడి ఆ సైనికుడు బలంగా వెనక్కి లాగుతుంటే అవి శరీరాన్ని, చర్మాన్ని, మాంసాన్ని వెనక్కి చారికలుగా లాగితే ఆయన వీపంతా గీతలు గీసినట్లు, లోతైన గీతలు గీసినట్లు, విత్తనాలు వేస్తే మొలిసేంతగా చారికలు పడిపోయిందట. దున్నినా చాళ్ళవలే మారిపోయిందట. ఇంకా అందం ఎక్కడుంటుంది? సౌందర్యము ఆయనలో ఎక్కడుంటుంది? కీర్తన 22:16 అంటాడండి, చేతుల కాళ్ళులో గుచ్చిరి అంటాడండి. ఆయన చేతులలో కాళ్ళలో చీలలు దిగగొట్టారండి. ఒక పండితుడు అంటాడు 5 నుంచి 7 అంగుళాలు పొడవు అంటాడు. ఓ పండితుడు అంటాడు 7 నుంచి 9 అంగుళాలు పొడవు అంటాడు. పొడవు ఎంతైనా బాధ ఒకటే, పొడవు ఎంతైనా బాధ ఒకటే. ఆ మేకులను, ఆ చీలను కాళ్ళలో, చేతులలో దిగగొడుతూ ఉంటే ప్రియులారా, దిగగొట్టి ఊరుకున్నారంటే లేదు, సిలువకు లేవనెత్తి ఆ సిలువ కోసము తవ్వినటువంటి గోతిలో దానిని దిగగొట్టినప్పుడు ఆ కుదుపుకు వేళ్లాడిన, గాలిలో వేళ్లాడిన ఆయన శరీరం ఎంత విలవిల్లాడిపోయి ఉంటుంది. ఇంకెక్కడి నుంచి వస్తా చెప్పండి? ఇంకా స్వరూపము, సొగసు ఎక్కడి నుంచి వస్తా చెప్పండి? ఇది చాలదా అన్నట్లు ఆయన చనిపోయాడా లేదా? యోహాను 19:34 చనిపోయాడా లేదా అని మరొకడు వచ్చి పక్కలో బళ్ళెంతో పొడిచాడు. ప్రియులారా, ఇవన్నీ ఆలోచన చేస్తే అంతటి పరిశుద్ధుడు ఇంతటి కురూపిగా మారిపోవడానికి కారణం నీ యొక్క, నా యొక్క పాపము, దాని ఫలితం. మన పాప శాప విమోచన కొరకు నిజముగా ఆయన భస్మం అయ్యాడేమో అనిపిస్తుందండి. మన పాప శాప విమోచన కొరకు ఆయన బలియాగముగా భస్మం అయితేనే కానీ మనము బతకడము వీలు కాలేదు. ఈరోజు అలాంటి గొప్ప విమోచకుని కృపచేత విమోచించబడినటువంటి మనకిబడినటువంటి ఈ నవీన స్వభావముతో, ఈ నూతన శరీరముతో ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం? ప్రవక్త ద్వారా అన్నాడు కదా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతనిచ్చి ఆయన సన్నిధిలో సాక్షులుగా మనల్ని నిలబెడితే తిరిగి మరలా కడుగుబడిని పొంది బురదలోకి వెళ్ళినట్లుగా, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మనము ఆ లోకపు పాపంలోనికి వెళ్ళిపోయి
తిరిగి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైన లేకుండా మనం బ్రతుకుతున్నామేమో ఒకసారి ఆలోచించండి. ఈ భస్మ బుధవారం మన కొరకు తన సమస్త సౌందర్యాన్ని భస్మం చేసుకుని మనల్ని ఆయన ఎదుట పరిమళ వాసనగా నిలుపుకుంటే తిరిగి మరలా మనము ఆ పాపపు స్థితిని కలిగి మనలో ఉన్నటువంటి పరిశుద్ధతను కోల్పోయి బతుకుతున్నామేమో. అలాంటి స్థితి నుంచి మనలో ఏదైతే అవిధేయత ఉన్నదో, మనలో ఏదైతే అతిక్రమం ఉన్నదో, మనలో ఏదైతే ప్రభువును గాయపరుస్తున్నటువంటి స్థితి ఉన్నదో దానిని భస్మము చేసి తిరిగి ప్రభు కొరకు మేలిమి బంగారము వలె నిలిచోవడానికి సిద్ధపడాలి అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నా. అందుకని యోబు అంటాడు కదా, శోధించబడిన మీదట నేను సువర్ణము వలె. ఈ 40 దినాలు దేవుని వాక్యము చేత మనం ఏమవ్వాలండి? పరిశోధించబడాలి. శోధించేదెవరు? శోధించేదెవరు? సాతాను. పరిశోధించేదెవరు? దేవుడు. శోధిస్తాడు, అది చేసేయి, బాగుంటుంది, నీకు చాలా బాగుంటుంది. దేవుడు అంటాడు, ఆలోచించు, ఇది నీకు మేలా కీడా. శోధన నిన్ను లొంగిపోయేటట్టు చేస్తుంది. పరిశోధన నిన్ను విచక్షణ కలిగిన వానిగా మంచైన దానిని మేలైన దానిని అనుసరించడానికి నడిపిస్తుంది. కనుక ఈ 40 దినాలు సాతాను మన శరీరములో మనసులో ఉంచినటువంటి శోధన నుంచి తప్పించుకోవడానికి వాక్యపు పరిశోధనకు మనల్ని మనము అప్పగించుకుని మనలో అవిధేయతను భస్మం చేసుకుందాం. తిరిగి యేసుక్రీస్తునందు పునరుద్ధాన అనుభవము చేత నవీన స్వభావాన్ని ధరించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. ఈ 40 దినాల ప్రయాణములో అలాంటి ప్రయత్నము మనము దేవుని సన్నిధిలో నమ్మకంగా చేసి మెండని దేవుని పొందుకోవడానికి సిద్ధపడాలని జ్ఞాపకం చేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఫలింప చేయను గాక. ఆమేన్.